ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. అమెరికా వెళ్లాలి అనుకునే వాళ్ళు ఇప్పటికే వెళ్లిన వాళ్ళందరికీ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ముఖ్యంగా అక్కడి పౌరసత్వం కోసం, గ్రీన్ కార్డు కోసం యుఎస్ వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ప్రతి భారతీయుడు ఇకపై వారి సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని కూడా అక్కడ అధికారులకు అందజేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయాన్ని నేరుగా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో నివాసం ఉంటున్న, ప్రవేశిస్తున్న విదేశీయుల గురించి, వారి వల్ల తమ దేశానికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందా లేదా అనే దానిపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగానే ఇకపై యుఎస్ వీసా, గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా అక్కడి అధికారులతో పంచుకోవాల్సి ఉంటుందని కొత్త రూల్ పాస్ చేశారు. ఈ విషయాన్ని నేరుగా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అమెరికా వీసా, గ్రీన్ కార్డ్, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమిగ్రేషన్ దరఖాస్తులతో పాటు తమ సోషల్ మీడియా ఖాతాలను కూడా అందజేయాల్సి ఉంటుందని యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ మార్చి 5వ తేదీన ఓ నోటీసులో వెల్లడించింది. ప్రతి ఏటా 35 లక్షల మందికి పైగా ఈ దరఖాస్తులు చేసుకుంటూ ఉండగా వారందరి వద్ద నుంచి ఈ సమాచారాన్ని కోరబోతున్నట్లు డిహెచ్ఎస్ ప్రకటించింది. ఇమిగ్రేషన్ స్క్రీనింగ్ ను కట్టుదిట్టం చేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14161లో ఈ ప్రతిపాదన ఉంది. అయితే ఈ కొత్త నిబంధనల మేరకు దరఖాస్తుదారులు 9 ప్రధాన ఇమిగ్రేషన్ ఫామ్స్ తో పాటు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా అమెరికా యుఎస్సిఐఎస్ కు అందజేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ చెప్పాల్సిన అవసరం ఏం లేకపోయినప్పటికీ ఈ సమాచారాన్ని దరఖాస్తుల గుర్తింపు కోసం వాడబోతున్నారు. ముఖ్యంగా జాతీయ భద్రతా ముప్పును అంచనా వేసేందుకు వీటిని ఉపయోగించనున్నారు. కాబట్టి ఇకపై అమెరికా వీసా, గ్రీన్ కార్డు పొందాలనుకునే వాళ్ళు కాస్త ఆచితూచి ఆలోచించి జాగ్రత్తగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాల్సి ఉంటుంది. భారతీయ ఇమిగ్రెంట్లు, ముఖ్యంగా స్టెమ్ ప్రొఫెషనల్స్, H1B ఆశావహులు, EB-5 పెట్టుబడిదారులకు ఈ కొత్త నిబంధనతో నిఘా మరింత అధికమవుతుంది. కేవలం పోస్టులు పెట్టడం మాత్రమే కాదండోయ్, ఆన్లైన్లో వ్యక్తుల ప్రవర్తనపై నిఘా ఉంటుందని, పోస్టులు, కామెంట్స్, చాటింగ్లపై సమీక్ష ఉండే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి దేశాలను తిడుతూ ముప్పు కలిగించే విధంగా మాట్లాడినా, సందేశాలు పంపినా ఇక జన్మలో మీరు యుఎస్ వీసా కానీ, పౌరసత్వం కానీ, గ్రీన్ కార్డులను కానీ పొందలేరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాను వాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని వివరిస్తున్నారు. అమెరికా వెళ్లాలి అనుకునే వాళ్ళు ఇప్పటికే వెళ్లిన వాళ్ళందరికీ యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ముఖ్యంగా అక్కడి పౌరసత్వం కోసం, గ్రీన్ కార్డు కోసం యుఎస్ వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ప్రతి భారతీయుడు ఇకపై వారి సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని కూడా అక్కడ అధికారులకు అందజేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయాన్ని నేరుగా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో నివాసం ఉంటున్న, ప్రవేశిస్తున్న విదేశీయుల గురించి, వారి వల్ల తమ దేశానికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందా లేదా అనే దానిపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగానే ఇకపై యుఎస్ వీసా, గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా అక్కడి అధికారులతో పంచుకోవాల్సి ఉంటుందని కొత్త రూల్ పాస్ చేశారు. ఈ విషయాన్ని నేరుగా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అమెరికా వీసా, గ్రీన్ కార్డ్, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమిగ్రేషన్ దరఖాస్తులతో పాటు తమ సోషల్ మీడియా ఖాతాలను కూడా అందజేయాల్సి ఉంటుందని యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ మార్చి 5వ తేదీన ఓ నోటీసులో వెల్లడించింది. ప్రతి ఏటా 35 లక్షల మందికి పైగా ఈ దరఖాస్తులు చేసుకుంటూ ఉండగా వారందరి వద్ద నుంచి ఈ సమాచారాన్ని కోరబోతున్నట్లు డిహెచ్ఎస్ ప్రకటించింది. ఇమిగ్రేషన్ స్క్రీనింగ్ ను కట్టుదిట్టం చేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14161లో ఈ ప్రతిపాదన ఉంది.
అయితే ఈ కొత్త నిబంధనల మేరకు దరఖాస్తుదారులు 9 ప్రధాన ఇమ్మిగ్రేషన్ ఫామ్స్ తో పాటు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా అమెరికా USCIS కు అందజేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ చెప్పాల్సిన అవసరం ఏం లేకపోయినప్పటికీ ఏ సమాచారాన్ని దరఖాస్తుల గుర్తింపు కోసం వాడబోతున్నారు. ముఖ్యంగా జాతీయ భద్రతా ముప్పును అంచనా వేసేందుకు వీటిని ఉపయోగించనున్నారు. కాబట్టి ఇకపై అమెరికా వీసా, గ్రీన్ కార్డు పొందాలనుకునే వాళ్ళు కాస్త ఆచితూచి ఆలోచించి జాగ్రత్తగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాల్సి ఉంటుంది. భారతీయ ఇమిగ్రెంట్లు ముఖ్యంగా స్టెమ్ ప్రొఫెషనల్స్, H1B ఆశావహులు, EB-5 పెట్టుబడిదారులకు ఈ కొత్త నిబంధనతో నిఘా మరింత అధికమవుతుంది. కేవలం పోస్టులు పెట్టడం మాత్రమే కాదండోయ్, ఆన్లైన్లో వ్యక్తుల ప్రవర్తనపై నిఘా ఉంటుందని, పోస్టులు, కామెంట్స్, చాటింగ్లపై సమీక్ష ఉండే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి దేశాలను తిడుతూ ముప్పు కలిగించే విధంగా మాట్లాడినా, సందేశాలు పంపినా ఇక జన్మలో మీరు US వీసా కానీ, పౌరసత్వం కానీ, గ్రీన్ కార్డులను కానీ పొందలేరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాను వాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని వివరిస్తున్నారు. అమెరికా వెళ్లాలి అనుకునే వాళ్ళు ఇప్పటికే వెళ్లిన వాళ్ళందరికీ US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ముఖ్యంగా అక్కడి పౌరసత్వం కోసం, గ్రీన్ కార్డు కోసం US వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ప్రతి భారతీయుడు ఇకపై వారి సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని కూడా అక్కడ అధికారులకు అందజేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయాన్ని నేరుగా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో నివాసం ఉంటున్న, ప్రవేశిస్తున్న విదేశీయుల గురించి, వారి వల్ల తమ దేశానికి ఏదైనా ముప్పు వాటిల్లుతుందా లేదా అనే దానిపై దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగానే ఇకపై US వీసా, గ్రీన్ కార్డ్, సిటిజన్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా అక్కడి అధికారులతో పంచుకోవాల్సి ఉంటుందని కొత్త రూల్ పాస్ చేశారు. ఈ విషయాన్ని నేరుగా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. అమెరికా వీసా, గ్రీన్ కార్డ్, పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమిగ్రేషన్ దరఖాస్తులతో పాటు తమ సోషల్ మీడియా ఖాతాలను కూడా అందజేయాల్సి ఉంటుందని US హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ మార్చి 5వ తేదీన ఓ నోటీసులో వెల్లడించింది. ప్రతి ఏటా 35 లక్షల మందికి పైగా ఈ దరఖాస్తులు చేసుకుంటూ ఉండగా వారందరి వద్ద నుంచి ఈ సమాచారాన్ని కోరబోతున్నట్లు DHS ప్రకటించింది. ఇమిగ్రేషన్ స్క్రీనింగ్ ను కట్టుదిట్టం చేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14161లో ఈ ప్రతిపాదన ఉంది. అయితే ఈ కొత్త నిబంధనల మేరకు దరఖాస్తుదారులు 9 ప్రధాన ఇమ్మిగ్రేషన్ ఫామ్స్ తో పాటు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా అమెరికా USCIS కు అందజేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ చెప్పాల్సిన అవసరం ఏం లేకపోయినప్పటికీ ఏ సమాచారాన్ని దరఖాస్తుల గుర్తింపు కోసం వాడబోతున్నారు. ముఖ్యంగా జాతీయ భద్రతా ముప్పును అంచనా వేసేందుకు వీటిని ఉపయోగించనున్నారు. కాబట్టి ఇకపై అమెరికా వీసా, గ్రీన్ కార్డు పొందాలనుకునే వాళ్ళు కాస్త ఆచితూచి ఆలోచించి జాగ్రత్తగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాల్సి ఉంటుంది. భారతీయ ఇమిగ్రెంట్లు ముఖ్యంగా స్టెమ్ ప్రొఫెషనల్స్, H1B ఆశావహులు, EB-5 పెట్టుబడిదారులకు ఈ కొత్త నిబంధనతో నిఘా మరింత అధికమవుతుంది. కేవలం పోస్టులు పెట్టడం మాత్రమే కాదండోయ్, ఆన్లైన్లో వ్యక్తుల ప్రవర్తనపై నిఘా ఉంటుందని, పోస్టులు, కామెంట్స్, చాటింగ్లపై సమీక్ష ఉండే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి దేశాలను తిడుతూ ముప్పు కలిగించే విధంగా మాట్లాడినా, సందేశాలు పంపినా ఇక జన్మలో మీరు US వీసా కానీ, పౌరసత్వం కానీ, గ్రీన్ కార్డులను కానీ పొందలేరని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాను వాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని వివరిస్తున్నారు.